తదుపరి రాశి మకర రాశి. 2025 మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అత్యంత యోగ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరాల్లో జరిగిన నష్టం, గత సంవత్సరాల్లో ఆగిపోయిన వ్యవహారాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు మకర రాశి వారు. మకర రాశి వారికి రెండో ఇంట్లో శనైశ్వరుడు యొక్క స్థానం నుంచి, శనైశ్వరుడు ఏప్రిల్ 1 నుంచి మీనరాశిలోకి సంచారం, సహకార స్థానంలో ఉంటారు. అన్ని రంగాల్లో ఉపాధి కోసం ఎదురు చూసే వారికి ఉపాధి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. చిన్నదైనప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. చదువుకునే వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఉద్యోగంలో ఉద్యోగ మార్పులు ఎదురు చూసే వారికి ఉద్యోగ మార్పులు కలుగుతాయి. వ్యవసాయదారులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో నష్టాలని అధిగమించి ఈ సంవత్సరం విజయాలు సాధించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఇక మకర రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే పొందుతారు. ఎందుకంటే ఈ సంవత్సరం పంచమ బృహస్పతి యొక్క సంచారం నుంచి షష్టమ స్థితిలోకి గురువు గారు మారటం, తృతీయంలో ఉన్న రాహు ధనస్థానంలోకి రావటం, అంటే మకర రాశి వారు ధనం కలిసి వస్తుంది, అవకాశం చాలా బాగుంది, ఈ సంవత్సరం మనకు తిరుగులేదు అనుకునేవారు ఒకేసారి మన శక్తికి మించి 500ది 50,000కి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇంకా మనకి ఆర్థిక శక్తి కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ పెరగకుండానే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి. అందుకని ఎప్పుడు కూడా ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమలో అన్నింటా ఆలోచించి ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. షష్టమ బృహస్పతి సంచారం, మూడో ఇంట్లో శనైశ్వరుడు సంచారం మకర రాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టుకోవడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మీ ఆర్థికంగా అనవసర ఖర్చులు రీత్యా పోకుండా ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణాలు కట్టుకోవచ్చు. గృహాల మీద ఇన్వెస్ట్ చేసుకోండి. కార్మికులు, కర్షకులు, కింద స్థాయి వారికి మీరు ఆర్థిక సహాయం చేయవచ్చు. జ్ఞానానికి సంబంధించి, చదువుకు సంబంధించి మంచి ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం విదేశీ ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడే వారికి ప్రోత్సాహకరంగా ఉంది. డాక్టర్సు, లాయర్సు, ఎంబీబీఎస్ ఇలా కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకుంటారు. ఉన్నత చదువులకి, ఉన్నత ఉద్యోగాలకు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు కూడా ఈ సంవత్సరం మీ పేరు, మీ ఖ్యాతి చాలా మంచి స్థానంలోకి పురోభివృద్ధిని సాధించడానికి, ఉత్తరోత్తర మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి మకర రాశి వారికి చక్కటి గ్రహస్థితి అనేది ఈ సంవత్సరం కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పంచమ నుంచి షష్టమ స్థితిలో గురువు రావటం, గురుబలంతో కూడుకున్న మకర రాశి వారికి అవకాశం లేదు, ఇది రాదు అనుకున్న వారికి అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. ఎంతో ప్రయత్నం చేసినా మీ రికగ్నైజేషన్, గుర్తింపు లేనటువంటి వారికి ఈ సంవత్సరం గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన అవార్డులు, రివార్డులు, ఆగిపోయినటువంటి పురోభివృద్ధి అంతా కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. సినీ, రాజకీయ, కళారంగాల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంది. మంచి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. చక్కటి వాతావరణం మీకు కనిపించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. వివాహార్థులకు వివాహం తప్పకుండా జరుగుతుంది. సంతానార్థులు కూడా శుభవార్తలు వింటారు. గతంలో సంతానార్థులు కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండేటువంటి వారికి ఇప్పుడు అవి రెక్టిఫై అయ్యి ఆరోగ్య విషయాల్లో త్వరితగతిలో ముందుకెళ్ళి చక్కటి సంతాన ఫలాలను పొందడానికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంది. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా రెండో ఇంట్లో రాహు, అష్టమంలో కేతు యొక్క ప్రభావం మకర రాశి వారికి. అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకండి. జరిగే పని మీద శ్రద్ధ పెట్టండి. డెడికేషన్, డిటర్మినేషన్ వల్ల నష్టాల్ని తావివ్వకుండా జీవితంలో పురోభివృద్ధులు సాధించుకోవచ్చు. మీకు ఎక్కువ శ్రద్ధ అవసరం. మీరు పడే కష్టంలో, మీరు చేసే సమయంలో మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా పెట్టినట్లయితే మంచి రిజల్ట్స్ని పొందడానికి ఎప్పటికైనా అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఇవి రెండింటి వల్ల మీ గ్రహస్థితి కూడా తోడవటం వల్ల అనుకున్న దానికన్నా ఫెచ్చింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం, దగ్గర దాకా వచ్చి పోయిందని, ఎన్నో ఇంటర్వ్యూస్ కష్టపడి సాధించి రాలేదని నిరాశ పొందేవారికి ఇప్పుడు శీఘ్రంగా ఉద్యోగం రావటం, మన మీద ఉన్న బ్యాడ్ రిమార్కు, అపనిందలు, అపవాదవమానాలు మన వల్ల అవ్వదని, మన వల్ల కుటుంబంలో అనిశ్చితని,
మన వల్లే బ్యాడ్ జరుగుతోందని, మనం చేసే పని ఎదుటి వారికి నచ్చకపోవటం లాంటి వ్యవహారాల్లో ఈ సంవత్సరం అన్ని అనుకూల పరిస్థితులకు మారడం. అంటే ప్రతి పనిలో కూడా మీ గుర్తింపు, మీ రికగ్నైజేషన్, మీ మంచితనం, మీరు చేసే సేవ, మీ పేరు, వ్యాపార వ్యవహారాల్లో కూడా చక్కటి వ్యాపార లాభాల్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్తారు. లాభాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్థితి కూడా మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి 3వ ఇంట్లో రావటం, అన్ని రకాలుగా ఏది మంచి ఏది చెడు, ఇప్పటివరకు ఎందుకు ఇంత నష్టం కలిగిందనేటువంటి విషయాల్లో రియలైజేషన్ అవ్వడానికి మకర రాశి వారికి ఇది చాలా మంచి అవకాశంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్నింట టాప్ రాశుల్లో మకర రాశి మంచి పేరుని, మంచి ఖ్యాతిని సంపాదించుకుంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి దర్శనాన్ని వారానికి ఒకసారి చేసుకోండి. షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు అనవసర వ్యామోహాల వల్ల, అనవసర కోరికల వల్ల నష్టాలు కొని తెచ్చుకోకండి. విద్యార్థుల్లో పురోభివృద్ధి బాగుంటుంది. శ్రద్ధ వల్ల, ధార్మికత వల్ల, మంచితనంతో మీరు చక్కటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఈ సంవత్సరం ఆస్తి వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత సానుకూలంగా మారుతుంది. గతంలో లేని మంచితనం ఈ సంవత్సరం నుంచి కొంత మీ మీద నమ్మకం, మీ మాటకు విలువ పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అన్యోన్య దాంపత్యంలో వచ్చే ఎలిగేషన్స్ అన్నీ కూడా తొలగిపోయేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ సంవత్సరం మకర రాశి వారు చక్కటి దైవబలంతో ప్రతిరోజు కూడా దుర్గానామాన్ని జపం చేసుకోవటం ఈ సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు.